అరుణాం కరుణాంతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. గ్రహస్థితి ప్రేక్షకులకు శుభోదయం. గ్రహస్థితి కార్యక్రమానికి శుభస్వాగతం. ప్రతినిత్యం ప్రభాత వేళ దిన ఫలితాలు తెలియజేసే గ్రహస్థితి కార్యక్రమంలో ఈనాటి దిన ఫలితాలు చూసే ముందుగా నేటి పంచాంగ వివరాలు చెప్పుకుందాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం దశమి తిథి ఉదయం 9:37 వరకు. తదుపరి ఏకాదశి. అశ్విని నక్షత్రం రాత్రి 11:08 వరకు. తదుపరి భరణి నక్షత్రం. పరిఘ యోగం మధ్యాహ్నం 1:23 వరకు. తదుపరి శివం యోగం. గరజీకరణం ఉదయం 9:37 వరకు. తదుపరి వణిజకరణం రాత్రి 8:45 వరకు. తదుపరి భద్రకరణం. వర్జ్యం రాత్రి 7:19 నుండి 8:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:25 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:20 నుండి 1:04 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4:16 నుండి 5:47 వరకు. రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 5:27. ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి గోచారరీత్యా ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల దిన ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి దూర ప్రాంతాల నుండి శుభవర్తమానాలు అందుతాయి. దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి వ్యక్తులను బంధువులను కలుసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అందరిలోనూ మీ మాటే నెగ్గుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కార్యక్రమాలు అనుకున్న రీతిలో సాగుతాయి. శ్రేయోభిలాషులు మరింతగా దగ్గరవుతారు. ఆర్థిక వ్యవహారాలలో మీ అంచనాలు నిజమైనటువంటి స్థితి కనబడుతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు ప్రణాళికలను వ్యూహరచన చేస్తారు. ఈ రాశి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు నూతనోత్సాహం ఉంటుంది. ఉద్యోగులకు మరింత అనుకూలత ఉంటుంది. ఉన్నతాధికారులు సైతం మీ సూచనలు స్వీకరించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ సామర్థ్యానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభించే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారిపై ఒత్తిళ్లు తగ్గుతాయి. క్రీడాకారులు రాజకీయవేత్తలకు కొన్ని శుభవార్త శ్రవణ యోగం స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. అదృష్ట రంగులు ఆకుపచ్చ, గోధుమ, ప్రతికూల రంగు ఎరుపు. విష్ణు స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రయాణాలు రద్దు చేసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని వ్యవహారాల విషయంలో ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన స్థితి ఏర్పడుతుంది. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. సమీప వ్యక్తుల సహాయ సహకారాలతో కొన్ని విషయాల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలతో కొంత ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. ఆహార విహారాదుల యందు క్రమశిక్షణ తప్పనిసరి, సమయపాలన తప్పనిసరి అని గ్రహించాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తుతాయి. కొన్ని కార్యక్రమాలు కొంత నిరాశ కలిగించే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపార వాణిజ్యవేత్తలకు లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొన్ని సమస్యలు తప్పించుకోవాలని చూసినా వెంటాడుతూనే ఉంటాయి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు శ్రమ అధికంగా ఉంటుంది. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకునే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త, అప్రమత్తత అవసరం. మహిళలకు కొన్ని సమస్యలు ఎదురై తలనొప్పిగా మారే సూచనలు కనబడుతున్నాయి. అదృష్ట రంగులు తెలుపు, కాఫీ, ప్రతికూల రంగు పసుపు. గణపతి స్తోత్రపారాయణ, గణేశ దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం మిథున రాశి. ఈ రాశివారు ఆదాయం కోసం ఇబ్బందులు పడతారు. పాత రుణాల తాలూకు ఒత్తిడి అధికమవుతుంది. కొత్త రుణాల కోసం కూడా ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లోనే సమీప వ్యక్తులతో మాట పడే స్థితి కనబడుతుంది. తద్వారా కొన్ని అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఖర్చులను వీలైనంత వరకు ప్రయత్నపూర్వకంగా తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయమని ఈ రాశి వారికి ప్రత్యేకమైన సూచన అందజేస్తున్నాను. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బంధువుల నుండి కొన్ని వ్యవహారాల్లో కొంత వ్యతిరేకతను ఎదుర్కొనే సూచనలు కనబడుతున్నాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దని గ్రహించాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
మీ బాధక సాధకాలను వారితో పంచుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రాశి నిరుద్యోగులకు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో మెలకువ పాటించాలి. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లేనిపోని ఇబ్బందులు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు అంతగా అనుకూలమైన సమయం కాదని చెప్పవచ్చు. విద్యార్థులకు తొందరపాటుతో కొన్ని అవకాశాలు దాటిపోతాయి. మహిళలకు లేనిపోని వివాదాలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. అదృష్ట రంగులు పసుపు, ఎరుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కర్కాటక రాశి. ఈ రాశి వారికి బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఎవరైతే సమీప వ్యక్తులతో మీ మాటలు విభేదించి వారితో సమస్యలు ఏర్పడ్డాయో, మాట పట్టింపులు వచ్చాయో, వారితో అవన్నీ కూడా సమసిపోయేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. వారంతటా వారే మీకు దగ్గరయ్యే సూచనలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఒక సంఘటన మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలోచనలపై కుటుంబ సభ్యుల సూచనలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాలు మరింత కొలిక్కి వచ్చేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అదనపు రాబడి మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సంతోషకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి. ఉద్యోగాల్లో పని భారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. మహిళలకు భూలాభ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు, కాఫీ, ప్రతికూల రంగు నేరేడు. సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, సుబ్రహ్మణ్య దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం సింహరాశి. ఈ రాశి వారికి బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. చిన్న చిన్న మాటలు కూడా చిలికి చిలికి గాలివానగా మారి సమస్యలుగా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తత, జాగ్రత్త చాలా అవసరమని గ్రహించాలి. శ్రమపడిన ఫలితం కనిపించినటువంటి స్థితి ఉంటుంది. ఆరోగ్యం కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఆలోచనలు అంతగా కలిసి రావు. కొన్ని వ్యవహారాల్లో స్పష్టమైనటువంటి వైఖరి, నిర్ణయాన్ని ప్రకటించలేనటువంటి స్థితి ఉంటుంది. కొన్ని ఆలోచనలు ఎడతెరిపి లేకుండా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో మార్గం ఏమిటి అని కనపడినటువంటి అస్పష్టత మీరు ఎదుర్కొంటారు. ఈనాడు ఇంటా బయట మీపై ఒత్తిళ్లు అధికమైనటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులు, వాణిజ్యవేత్తలు వ్యవహారాల్లో కీలక ఒప్పందాలు చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్య పనులు వాయిదా వేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు తప్పకపోవచ్చు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు యత్నాలలో కొంత జాప్యం జరుగుతుంది. విద్యార్థులకు కొంత ఆందోళన తప్పని స్థితి ఉంటుంది. మహిళలకు కుటుంబ సమస్యలు వేధిస్తాయి. అదృష్ట రంగులు ఎరుపు, కాఫీ, ప్రతికూల రంగు తెలుపు. దత్తాత్రేయ స్తోత్రపారాయణ, దత్త దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం కన్యా రాశి. ఈ రాశి వారికి పరిచయాలు విస్తృతమవుతాయి. చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సినటువంటి పరిస్థితి కొంత చిరాగ్గా అనిపిస్తుంది. ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం మీలో కొంత ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రను పోషిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు మరింతగా ఇనుమడింపబడతాయి. మీ కీర్తి రెట్టింపయ్యేటటువంటి కొన్ని నిర్ణయాలను మీరు ఈనాడు తీసుకుంటారు. కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రతి పనికి కూడా కొంత సమయాన్ని కేటాయించి ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సోదరులతో విభేదాలు తొలగుతాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరింత ఉత్సాహపూరితమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ల అవకాశం స్పష్టంగా కనబడుతుంది. రాజకీయ వర్గాలకు కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. విద్యార్థులు చేజారినటువంటి అవకాశాలను తిరిగి దక్కించుకుంటారు. మహిళలకు మనోనిబ్బరం పెరిగి ముందడుగు వేస్తారు. అదృష్ట రంగులు ఆకుపచ్చ, గోధుమ, ప్రతికూల రంగు నేరేడు. హనుమత్ దర్శనం, హనుమస్తోత్ర పారాయణ మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం తులా రాశి. ఈ రాశి వారికి ఇంటా బయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఎంత కష్టించినా ఫలితం కనిపించని స్థితి ఉంటుంది. భూ వివాదాలు తప్పకపోవచ్చు. ఆదాయం తగ్గి రుణాల కోసం ప్రయత్నిస్తారు. ఇంట్లోనే మీకు వ్యతిరేకులు పెరుగుతారు. మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు తిరస్కరించడం మీకు కొంత మనస్తాపానికి కారణం ఉంటుంది. కాంట్రాక్టుల కోసం ఈ రాశి కాంట్రాక్టర్లు మరింత శ్రమించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్వల్ప అనారోగ్య సూచనలు ఉంటాయి. శారీరకంగా
సహకరించకపోవడం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. మీరు ఊహించిన ఉత్సాహంగా కొన్ని పనులు పూర్తవని స్థితి ఉంటుంది. ప్రయాణాలు అనుకోకుండా సంభవిస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు భాగస్వాములతో విభేదాలు తలెత్తే సూచనలు కనబడుతున్నాయి. ఈ రాశి ఉద్యోగులు పని విధానంలో మార్పులతో కొంత ఇబ్బందికి గురవుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీయాన సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. కొన్ని వ్యవహారాలు ముందనుకున్నటువంటి విధానంలో కాకుండా అస్తవ్యస్తంగా నడవడం మీ మనస్తాపానికి కారణభూతం అవుతుంది. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు కుటుంబంలో సమస్యలు తలెత్తేటువంటి సూచనలు కనబడుతున్నాయి. అదృష్ట రంగులు ఆకుపచ్చ, గోధుమ, ప్రతికూల రంగు గులాబీ. హనుమత్ దర్శనం, హనుమాన్ చాలీసా పారాయణ మీకు మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. రావాల్సినటువంటి బాకీలు చాలా వరకు అందుతాయి. కొన్ని ఉత్సవాలు, వేడుకల్లో పాల్గొంటారు. ఆప్తులతో నెలకొన్నటువంటి వివాదాలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆశించిన ఉద్యోగాలు దక్కి నిరుద్యోగుల్లో సంతోషం ఏర్పడుతుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మరింత ఉత్సాహం ఉంటుంది. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వైద్య, న్యాయవాద రంగాల వారికి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడి మీలో కొంత ఆందోళనకు కారణమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. విద్యార్థులకు చిక్కులు తొలగుతాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యూహరచన, ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంలో నిమగ్నమై ఉంటారు. మహిళలకు కుటుంబంలో పైచేయి సాధిస్తారు. మీ ప్రతిపాదనలు కుటుంబ సభ్యుల ద్వారా ఆమోదాన్ని పొందుతాయి. పుట్టింటి వారికి సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలు మీ చొరవతో పరిష్కృతమయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు, గులాబీ, ప్రతికూల రంగు నీలం. కనకధారాస్తవ పారాయణ, మహాలక్ష్మి దర్శనం. ఈరోజు ప్రదోషకాలంలో అమ్మవారిని ఉద్దేశించి దీపాన్ని పెట్టడం వల్ల మీకు మరిన్ని సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అనంతరం ధనుర్రాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఈరోజు ఏర్పడుతుంది. అస్పష్టంగా ఉన్నటువంటి విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని మీరు అవలంబిస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బాకీలు వసూలు అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆగిన ధనం మీకు చేతికి అందుతుంది. భార్యాభర్తల మధ్య మరింత సఖ్యత, ఆదరణ పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాలు వ్యవహారంలో మీరు చేసే ప్రయత్నాలు మీకు సానుకూలంగా ఉంటాయి. మీలోని నైపుణ్యాన్ని, ప్రతిభను మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు గుర్తించేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కొన్ని ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పని విధానంలో అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉన్నతాధికారులు, యాజమాన్యం నుండి కొన్ని అనుకూలమైనటువంటి వార్తలు మీకు అందేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. చిత్ర పరిశ్రమ వారు, వైద్యుల సేవలు విస్తృతమవుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. అనుకూల రంగులు గోధుమ, తెలుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. వెంకటేశ్వర స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర దర్శనం మరిన్ని సత్ఫలితాలను చేస్తుంది. అనంతరం మకర రాశి. ఈ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కార్యక్రమాల్లో ప్రతిబంధకాలతో ఎటు తేల్చుకోలేని స్థితి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. దేవాలయ దర్శనాలు ఈనాడు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు మీకు తలనొప్పిగా మారవచ్చు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు సామాన్య స్థితి కొనసాగుతుంది. ఉద్యోగుల సేవలకు తగినటువంటి గుర్తింపు రాక దిగాలు చెందుతారు. మీ ప్రక్కవారి బాధ్యతలు కూడా మీరు మీద వేసుకొని చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు మనశ్శాంతి లేక ఇబ్బంది పడతారు. విద్యార్థులకు నిరుత్సాహపూరితమైన వాతావరణం ఉంటుంది. మహిళలపై కుటుంబ భారం పడే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య ఏర్పరచడం కోసం మీరు చేసే ప్రయత్నం సఫలం అవుతుంది. అదృష్ట రంగులు నీలం, నలుపు, ప్రతికూల రంగు ఎరుపు. దుర్గా స్తోత్ర పారాయణ, దుర్గా దర్శనం మరిన్ని సత్ఫలితాలను అందజేస్తుంది. అనంతరం కుంభరాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి. కష్టపడ్డ ఫలితం కనిపించదు. బంధువులతో విరోధాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది అని గ్రహిస్తారు. కొన్ని ముఖ్య ప్రయాణాలు తాత్కాలికంగా విరమిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్త, అప్రమత్తత అవసరం. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు లావాదేవీల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగులు పని భారం పెరిగి ఒత్తిళ్లకు గురవుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి నిర్ణయాలు అనుకూలించవు. విద్యార్థులు సంయమనంతో వ్యవహరించాలి.
మహిళలకు కుటుంబ సమస్యలు బాధించే పరిస్థితులు కనబడుతున్నాయి. అదృష్ట రంగులు గులాబీ, బంగారు, ప్రతికూల రంగు తెలుపు. విష్ణు స్తోత్రపారాయణ, విష్ణు దర్శనం మరిన్ని సత్ఫలితాలు అందజేస్తుంది. అనంతరం మీనరాశి. ఈ రాశివారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ధార్మిక సంస్థలను సందర్శిస్తారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి వృద్ధి సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మీ అంచనాలు నిజమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికల తయారీలో మీరు ఎక్కువ నిమగ్నమై ఉంటారు. వ్యాపారాలు, వాణిజ్యవేత్తలకు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులు విధి నిర్వహణలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు స్వయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఊహించని గుర్తింపు లభిస్తుంది. మహిళలు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులను ఈనాడు చవిచూస్తారు. జీవిత భాగస్వామితో నెలకొన్నటువంటి విభేదాలు పరిష్కృతం అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డటువంటి విభేదాలు కూడా పరిష్కృతం అవుతాయి. పుట్టింటి వారికి సంబంధించినటువంటి వ్యవహారాలు చక్కదిద్దడంలో మీ పాత్ర చాలా కీలకం అవుతుంది. అదృష్ట రంగులు పసుపు, కాఫీ, ప్రతికూల రంగు ఆకుపచ్చ. హనుమత్ దర్శనం, రామస్తోత్ర పారాయణ మీకు మరిన్ని సత్ఫలితాలను ఈనాడు అందజేస్తుంది. ఇవి ఈనాటి దిన ఫలితాలు. అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు మరింత అనుకూలంగా మారే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ రోజంతా శుభప్రదంగా, సుఖప్రదంగా గడుస్తుందని ఆశిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.